పశ్చిమ గోదావరి జిల్లాలో ఏక్వా రైతుల ఆందోళన బాటపట్టారు. భీమవరం విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రిని పర్యటన సమయంలో ఆందోళన చేపట్టారు. ఏక్వాజోన్ నాన్ ఏక్వాజోన్తో సంబంధం లేకుండా రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు సబ్సిడీని ఇవ్వాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్సీకి ఏక్వా రైతులు వినతి పత్రాన్ని ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులందరూ కలిసి మన కరెంట్ ఆఫీస్ కి మెయిన్ హెడ్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఎస్సీ గారిని డిఈ గారిని కలవడం జరిగింది. రూపాయిన్నర కరెంటు రైతులందరికీ జోను నాన్ ఆక్వా జోను సంబంధం లేకుండా ఎకరాలతో సంబంధం లేకుండా అందరికి ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, నాన్ ఆక్వా జోను సంబంధం లేకుండా ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ రూపాయిన్నర కరెంట్ ఇస్తామని. అది తక్షణం అమలు పరచాలని. ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 2 సంవత్సరాలు రైతు నష్టపోయారు. విపరీతంగా లక్షలాది రూపాయలు నష్టపోయారు రైతులు. ఆ రైతుల్ని నష్టపోయిన రైతులు కూడా ఆదుకోవాలనేది మా ప్రధాన డిమాండ్. ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ఎలక్షన్ హామీకి ఆక్వా రైతులు, ఈ రాష్ట్రం ఆక్వా రంగం మీద ఆధారపడి ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో ఏదైతే ముందు ఇస్తానని చెప్పి షరతులు విధించారో ఆ షరతులు ఏవి లేకుండా మేము అధికారంలోకి రాగానే రూపాయిన్నరకి ఎటువంటి షరతు లేకుండా అన్ని రకాల రొయ్యల చెరువులకి రూపాయిన్నరకి విద్యుత్ సబ్సిడీ ఇవ్వటం అనేది హామీ ఇవ్వటం జరిగింది. సరే, లోటు బడ్జెట్ లో ఉన్న ప్రభుత్వం ఇవాళ ఇస్తారు రేపిస్తారు అని చెప్పి మేము కళ్ళు కాయలాగా ఎదురు చూసి 2 సంవత్సరాల పైచిలుకు అయ్యింది. మేమందరం కూడా రైతుల భాగస్వామ్యంతో ఏర్పరచుకున్న ఈ ప్రభుత్వం కూడా ఇంకా మేనమేషాలు ఎక్కెడుతూ విద్యుత్ సబ్సిడీ ఇవ్వకపోవడం అనేది చాలా అత్యంత దారుణం. ఎందుకంటే విద్యుత్ సబ్సిడీకి రిజిస్ట్రేషన్కి లింక్ పెట్టారు. రైతు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి ఒక్క రైతు సబ్సిడీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి విద్యుత్ సబ్సిడీకి రిజిస్ట్రేషన్కి దయచేసి ముడిపెట్టొద్దు. రూపాయిన్నర సబ్సిడీ ఏదైతే ఇస్తున్నారో ఎన్నికల హామీలో భాగంగా తక్షణం అమలు చేస్తేనే ఇవాళ రైతు చెరువులు చేయగలడు. లేని పక్షంలో చెరువులు మానేసి మళ్ళీ వ్యవసాయం వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఫీడ్ సంక్షోభం, మరోవైపు ఈ ఎక్స్పోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో కేజీకి 50 రూపాయలు తగ్గించి రైలు ఏదైతే కొంటున్నారో, ఇంత సంక్షోభంలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాల్సిన తక్షణ సమయం ఇది. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఆక్వా రైతుల మీటింగ్ పెట్టి మీకు నేను జోన్లతో సంబంధం లేకుండా రైతులతో ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి రూపాయిన్నరకే కరెంట్ ఇస్తాను, ట్రాన్స్ఫార్మర్ సబ్సిడీ ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని మేము విజయవాడ నుంచి వచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఇలా రేపొద్దున గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యని తీరిపోతే ఈ సమస్యని బయటెట్టి ఈ ఆక్వాన్ని బతికించుకుందాం అనే ఉద్దేశంతో మేము ఆ రోజు రైతులందరికీ చెప్పడం జరిగింది. రైతులు ఏ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు చెప్పారో నమ్మి ఈ ప్రభుత్వానికి ఓటేస్తే ఈ రోజు జరిగేది 2 సంవత్సరాలైనా ఆ రోజు వేదిక మీద చెప్పిన ప్రతిపక్ష నాయకుడి మాట ఈ రోజు ఒక్కటి కూడా అమలు కాల.